ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు పరిశుద్ధతుల మహనీయుడైన క్రీస్తు యేసు నామములో మీ ఆత్మ ప్రాణము శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యోవేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్య భాగము. సిద్ధపడి రావలెను. యేసయ్య రక్తము వాక్యము ఆత్మ చేత కడుగబడి పరిశుద్ధపరచబడి ప్రభువు రాకడ దినము వరకు మచ్చ ముడత డాగు కలంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన మహిమగల సంఘముగా మహిమగల రాకడలో మహిమగల మహారాజు ఎదుట నిలుచుటకు సిద్ధపడుచున్న నా దేవుని ప్రియ సంఘమా, ప్రభువు పెళ్లి కుమారుడై ఆయన రాబోవుచున్నాడు. పెళ్లి కుమార్తెగా వధువు సంఘముగా మనమందరము సిద్ధపడి ఉండవలెను. ఆత్మీయంగా మనము ప్రతి విషయములో సిద్ధపాటు కలిగిన వారమై ఉండవలెను. లోక సంబంధమైన వాటికి శుభకార్యములకు సిద్ధపడి వెలుదురు కదా, అలాగే దేవుని సన్నిధిలో ఆయనకు కనబడుటకు మనము సిద్ధపడి రావలేను. ఆయన స్వరమును వినుటకు, ఆయన మనలను చూచునట్లు, మనము ధైర్యముగా ఆయన ఎదుట నిలవబడినట్లు శుద్ధీకరించబడిన వారమై ఆయనకు కనబడవలేను. మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండానట్లు మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఏ పాపమును లోపమును అతిక్రమమును దోషమును మనలో లేకుండా క్రీస్తు రక్తముతో క్రీస్తు వాక్యముతో క్రీస్తు ఆత్మతోను త్రికరణ శుద్ధి కలవారమై కోపము ద్వేషము అసూయ పగ మత్సరము లేని వారమై సహోదర ప్రేమ కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఆయనకు కనబడెదము. ఆయనకు విరోధమైన అసహ్యమైన ఏ కార్యములు మనయందు కనబడకుండా జాగ్రత్త పడెదము. సిద్ధపడి ఆయన సన్నిధిలో నిలిచి ఉండెదము. యుద్ధమునకు సిద్ధపడి ఉండవలెను. అవును ప్రియులారా, మనము జీవము గల దేవుని సైన్యములో చేరిన క్రీస్తు యేసు సైనికులము. ఆయన మనలను దండులో చేర్చుకొనెను. అపవాది కార్యములతో శరీర కార్యములతో పాపముతో లోకముతో మనము యుద్ధము ప్రతి దినము చేయవలెను. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనిన వారమై యుద్ధరంగములో నిలిచి పోరాడి గెలిచి విజయముతో సింహాసనం మీద కూర్చుండుటకు ఎల్లవేళలా ఆయన సన్నిధిలో యుద్ధమునకు సిద్ధపడి ఉండవలెను. ఇంకను ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మనము సిద్ధపడి రావలేను. అవును ప్రియులారా, స్వచిత్తము కాక మనుషుల చిత్తము కాక సంపూర్ణముగా ఆయన చిత్తమునకు అప్పగించుకుని వారమై సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును తెలుసుకొని మన బ్రతుకు దినములన్నీ ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుటకు మనసా వాచ సిద్ధపడి ఉండెదము. నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనస్ఫూర్తిగా పలికెదము. మరొక్క సంగతి, మనం ఎప్పుడూ సిద్ధముగా ఉండాలి. మనతో ఉన్నవారిని కూడా మనమే సిద్ధపరచవలెను. విశ్వాసముతోను ప్రార్థనతోను పరిశుద్ధతతోను పరిశుద్ధాత్మ శక్తితోను వాక్యానుసారమైన జీవితముతోను విధేయత కలిగిన వారమై సిద్ధపడి మెలకువగలిగిన వారమై ఆయన వచ్చినప్పుడు ఆయనతో నిలుచుటకు ఎదుర్కొనుటకు సిద్ధపడెదము. ఇంకను యేసయ్య కొరకు సువార్త కొరకు సంఘము కొరకు చనిపోవుటకైనను ప్రాణమును ఇచ్చుటకైనను మనము సిద్ధపడి ఉండవలెను. ఇది గొప్ప భాగ్యము కదా. నిశ్చయముగా మనము ఆయనతో యుగయుగములు పరలోకములో నిత్య సియోనులో నూతన యెరూషలేములో మనము చేరెదము, ప్రభుతో ఉండెదము. ప్రార్థన. పరిశుద్ధతుల మహనీయుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి మరొక్కమారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీ సన్నిధికి మేము సిద్ధపడి రావలేను అని మీరు మాకు తెలియపరిచారు. అవును ప్రభా, సిద్ధపాటు లేని వారిగా మేము ఉండకూడదు నాయన. మీ చిత్తానుసారముగా మేము ప్రవర్తించుటకు సిద్ధపడినట్లుగా మీరు కృప దయచేయండి. మీ కొరకు మా ప్రాణమును త్యాగము చేయుటకు కూడా మేము సిద్ధపడి ఉంటకు సహాయము చేయండి. అలాగే యుద్ధరంగములో ప్రభువా అపవాదితో పోరాడి గెలిచి మీరిచ్చే ఆశీర్వాదములు స్వతంత్రించుటకు మేము సిద్ధపడినట్లుగా కృప దయచేయండి. మరి ముఖ్యముగా మీ సన్నిధిలో మీకు కనబడుటకు మేము శుద్ధీకరించబడి ప్రభువా మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఒక సిద్ధపాటు మా జీవితంలో మీరు కలుగు చేయండి. మీరు వచ్చినప్పుడు మేము సిద్ధపడిన వారిగా మెదుట నిలిచి ఉన్నట్లుగా
మీతో కలిసి పరలోకములో చేర్చబడినట్లుగా కృపదయ చేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మీరును మీ కుటుంబ సభ్యులందరూ సిద్ధపడి ఉందురు గాక. ప్రభు రాకడలు ఎత్తబడుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.